తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీబీజీ రామ్జీ ఉద్యోగులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసనకు దిగిన ఉద్యోగులు డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. వెంటనే పే స్కేల్తో పాటు బేసిక్ పే స్కేల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చాలా నెలలుగా పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల క్యాడర్ను ఖరారు చేసి సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఇంద్రవెల్లి సభలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులను క్రమబద్ధీకరించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. జిల్లా వీబీజీ రామ్జీ ఉద్యోగులము మేమందరం రాష్ట్రంలో 3600 మంది ఉద్యోగులము ఈ పథకంలో పనిచేయడం జరుగుతుంది. ఈ పథకంలో గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా యొక్క చిరకాల వాంఛనటువంటి పే స్కేల్ గురించి ముఖ్యాంశంగా పెట్టుకొని గత 10 సంవత్సరాల నుండి కూడా పోయిన ప్రభుత్వాల నుండి కూడా అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగడం జరుగుతుంది. అయినప్పటికీ మా యొక్క పే స్కేల్ విషయమై ఎలాంటి స్పందన రాలేదు. మా యొక్క పాత్ర గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కానీ, గ్రామంలో ఉన్న పేదల యొక్క జీవన ప్రమాణాలు పెంచడంలో కానీ, మేము గ్రామాల అభివృద్ధికి కానీ ముఖ్య పాత్ర పోషిస్తున్నాము. గ్రామాల డెవలప్మెంట్లో మా పాత్ర అనేకంగా ఉంటుంది. అయినప్పటికీ మేము గత కొంత సంవత్సరాలుగా తిరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా ఎలాంటి మాకు జీతాలు పెంచడం కానీ, పే స్కేల్ అంశం కానీ పక్కదారి పట్టిస్తూ జరుపుకుంటూ రావడం జరుగుతుంది గత 10 సంవత్సరాల నుండి. అయినప్పటికీ మేము శాంతియుతంగానే చాలాసార్లు అధికారుల దృష్టికి కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్ళడం జరిగింది. గతంలో 2024 సంవత్సరంలో ఇంద్రవెల్లి సభలో గౌరవ మంత్రి సీతక్క గారు మీకు పే స్కేల్ ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది సభాపూర్వకంగా. అయినప్పటికీ మంత్రి వారి మీద గౌరవంతో గత 2 సంవత్సరాలుగా మేము వేచి ఉన్నాము. అయినప్పటికీ మాకు పే స్కేల్ రాకపోవడంతో గత 3 రోజులుగా నిరవధికంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగా పెన్ డౌన్ షెడ్ డౌన్ కార్యక్రమము నిరసన తెలియజేస్తున్నాము. అది కూడా శాంతియుతంగా ఆఫీసులకు హాజరయ్యి తెలియజేయడం జరుగుతుంది. పే స్కేల్ అంశం అనేది మాకు వచ్చే వరకు మేము ఇలాంటి నిరసన కార్యక్రమాలు కంటిన్యూషన్గా చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకొని మాకు పే స్కేల్ అనేది అమలు చేసి మా ఉద్యోగులందరికీ కుటుంబాలకు భద్రత కల్పించాలని, మా అందరి కుటుంబాలకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.